హాయ్ ఫ్రెండ్స్, టీజీపీఎస్సీ గ్రూప్ 1 న్యూ నోటిఫికేషన్ అప్డేట్ చూసినట్టయితే మనకు న్యూ ఇయర్ రోజు రెస్పెక్టెడ్ సీఎం రేవంత్ రెడ్డి గారు అనౌన్స్ చేసినట్టు కొత్త ఏడాదిలో సరికొత్త నిర్ణయం 1,00,000 ఉద్యోగాల భర్తీ. అందులో డిఎస్సి కొత్తగా గ్రూప్ నోటిఫికేషన్స్ ఉన్నట్టు మనం ఒక న్యూస్ పేపర్ ఆర్టికల్ చూడొచ్చు. సో ఇందులో మన అనాలిసిస్ ప్రకారం ఏంటంటే మేలో జాబ్ నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉన్నట్టు టీఎస్పీఎస్సీ చైర్మన్ గారు తెలిపారు. దీని ప్రకారం ఏంటంటే ఫస్ట్ నోటిఫికేషన్ గ్రూప్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఎందుకంటే యాజ్ పర్ ద క్యాలెండర్ రిలీజ్ చేసిన తెలంగాణ గవర్నమెంట్ రిలీజ్ చేసిన క్యాలెండర్ ప్రకారం మనకి లాస్ట్ ఇయర్ అక్టోబర్లోనే కొత్త గ్రూప్ 1 నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉండే. బట్ డ్యూ టు సమ్ రీజన్స్ అది పోస్ట్పోన్ అయ్యి నెక్స్ట్ మేలో కొత్త నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉన్నట్టుగా కనబడుతున్నది. సో దాని ప్రకారం చూసుకున్నట్టయితే మనకు గ్రూప్ 1 నోటిఫికేషన్ ఫస్ట్ ఇచ్చే ఛాన్స్ ఉన్నది. సో దాని ప్రకారం ఒకవేళ గ్రూప్ 1 నోటిఫికేషన్ మేలో వచ్చినట్టయితే జూలై ఆర్ ఆగస్ట్లో ప్రిలిమ్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. నవంబర్ డిసెంబర్లో మెయిన్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో మనకి ఎక్కువ టైం లేదు. కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసేవాళ్ళు ఇప్పటి నుంచే స్టార్ట్ చేయాల్సిందే. ఎందుకంటే మనకు వ్యాస్ట్ సిలబస్ ఉన్నది. ఆ సిలబస్ అంతని కవర్ చేయలే. ఇంటిగ్రేటెడ్ మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. సిలబస్ని కవర్ చేయాలి, రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి, కరెంట్ అఫైర్స్ అప్డేట్ చేసుకోవాలి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అనాలిసిస్ చేసుకోవాలి. దీనికి అందరికీ టైం కావాలంటే ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే మీకు జనవరి టు డిసెంబర్ ఆల్మోస్ట్ 12 months టైం, 11 to 12 months టైం అయితే పక్కా దొరుకుతుంది మెయిన్స్కి. సో ఈ టైంలో మీరు సిలబస్ కంప్లీట్ చేసుకొని రైటింగ్ ప్రాక్టీస్ చేసి రెడీ ఫర్ ద వార్ ఉన్నట్టయితే ఈజీగా క్రాక్ చేయొచ్చు. సో అన్అఫీషియల్ సోర్సెస్ ప్రకారం మనకు 250+ వేకెన్సీస్ ఉన్నట్టు తెలుస్తున్నది గ్రూప్ 1లో. సో ఒక్కసారి గ్రూప్ 1 సర్వీస్ వచ్చిందంటే మీరు ఈజీగా కన్ఫర్డ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి. సో చూద్దాం నోటిఫికేషన్ ఏమొస్తుందో. బట్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఇఫ్ ఎవరైనా న్యూ స్టార్టర్స్ దోస్ వాంట్ టు ప్రిపేర్ ఫర్ గ్రూప్ 1 ఎగ్జామ్ ఫర్ టీజీపీఎస్సీ న్యూ స్టార్టర్స్ మాత్రం ఇప్పుడే స్టార్ట్ చేయాలి ఫస్ట్. సో మనం ఈ సిరీస్లో గ్రూప్ 1 టీజీపీఎస్సీ గ్రూప్ 1 సిరీస్లో మనం గైడెన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం, ఆన్లైన్ గైడెన్స్ ప్రోగ్రామ్. సో ఇందులో సిలబస్ అనాలిసిస్ ఉంటుంది, అట్లనే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనాలిసిస్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆఫ్ యూపీఎస్సీ, టీజీపీఎస్సీ మనకు అక్టోబర్ 2024లో కండక్ట్ చేసిన పేపర్స్, అట్లనే ఆల్ డిఫరెంట్ స్టేట్ పిఎస్సీ ఎగ్జామ్స్ పేపర్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనాలిసిస్ ఉంటుంది. ప్రిపరేషన్ గైడెన్స్ కూడా మనం డిస్కస్ చేద్దాం విత్ యువర్ హెల్ప్. సో న్యూ కామర్స్ ఏంటంటే ఫస్ట్ చేయాల్సిన పని టేక్ ద సిలబస్ ప్రింట్అవుట్. సిలబస్ని ప్రింట్అవుట్ తీసుకొని టీజీపీఎస్సీ అక్టోబర్ 2024లో కండక్ట్ చేసిన గ్రూప్ 1 మెయిన్స్ క్వశ్చన్ పేపర్స్ని ప్రింట్అవుట్ తీసుకొని సబ్జెక్ట్ వైజ్ అనాలిసిస్ చేయండి. ఏ టాపిక్ మీద క్వశ్చన్ ఎట్లా అడిగిండు అని. సో అట్లనే మనకు యూపీఎస్సీ క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి, డిఫరెంట్ స్టేట్ పిఎస్సీ క్వశ్చన్ పేపర్స్ కూడా ఉన్నాయి. ఆ క్వశ్చన్ పేపర్స్ని సిలబస్ వైజ్, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ చాప్టర్ ఇన్ ఇండియా హిస్టరీ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఉన్నది ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీలో. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి మన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లో క్వశ్చన్స్ ఎట్లా అడిగిండు, ఎకానమీ మీద అడిగిందా, డిక్లైనింగ్ కాజెస్ మీద అడిగిందా, లేదంటే సొసైటీ మీద అడిగిందా, రిలీజియస్ ఆస్పెక్ట్స్ మీద అడిగిందా, జియోగ్రఫికల్ ఎక్స్టెంట్ మీద అడిగిందా, ఇట్లాంటి క్వశ్చన్స్ అన్నీ మనం ఫస్ట్ అనాలిసిస్ చేసినట్టయితే ఆ టాపిక్ నుంచి స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ నుంచి ఎట్లాంటి టాపిక్స్ మనం చదవాలి, ఏ టాపిక్స్ మీద మనం ఫోకస్ చేయాలి, ఒక ఐడియా ఉంటుంది. సో ఈ సిరీస్లో భాగంగా ఫస్ట్ మనం అనాలిసిస్ చేసేది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్, దట్ టు టాపిక్ వైజ్. సో దాని ప్రకారం మనం అనాలిసిస్ చేసుకున్నట్టయితే స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ నుంచి ఒక టాపిక్ చదువుతున్నామంటే సబ్ టాపిక్స్ దేనిపైన ఎక్కువ ఫోకస్ పెట్టాలని అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఉంది. సో జియోగ్రఫికల్ ఎక్స్టెంట్ మీద ఒకసారి క్వశ్చన్ అడిగిండు, అట్లనే ఎకానమీ మీద క్వశ్చన్ అడిగిండు, కాజెస్ మీద డిక్లైనింగ్ కాజెస్ మీద క్వశ్చన్ అడిగిండు, డిఫరెంట్ థియరీస్ మీద ఒకసారి క్వశ్చన్ అడిగిండు. ఇట్లా అన్నీ ఫ్రేమ్ చేసుకొని ఇంపార్టెంట్ థీమ్స్ కీవర్డ్స్ ఐడెంటిఫై చేసుకొని దాని ప్రకారం మనం రన్నింగ్ నోట్స్ చేసుకున్నాం అనుకోండి, అది మనకు రివిజన్లో ఈజీ అవుతుంది. అట్లనే హ్యాండ్ ఇన్ హ్యాండ్ నోట్స్ రెడీ అయిపోతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మనం నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అనాలిసిస్ చేసుకుంటూ ఒక్కొక్క టాపిక్ నుంచి క్వశ్చన్స్ ఎట్లా అడిగిండు, దాన్ని ఎట్లా ప్రిపేర్ కావాలి, ఎట్లా నోట్స్ చేసుకోవాలి అనేది డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.